ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ మీడియా వర్క్స్. ఈ వీడియోలో మేము పొందుపరిచిన సమాచారం ఎవరిని ఉద్దేశించింది కాదు. వ్యక్తిగతంగా మాకు ఎవరి మీద ఎలాంటి దురుద్దేశం లేదు. ప్రత్యేకించి మా ఛానల్ ఏ పార్టీకి సంబంధించింది కాదు. పార్టీలకి అతీతంగా రాష్ట్ర రాజకీయ సమాచారాన్ని మీ ముందుంచాలన్న తపనతో, ఎన్నికల సమయం దగ్గర పడుతూ ఉండటంతో ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందివ్వాలన్న తాపత్రయంతో మేం చేసే చిరు ప్రయత్నం ఇది. అలా కాక మా వీడియో ఎవరినైనా నొప్పించే విధంగా ఉన్నట్లయితే దయచేసి క్షమించవలసిందిగా కోరుతున్నాను. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్సభ నియోజకవర్గంలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి. ఈ నియోజకవర్గం 1951లో స్థాపించబడింది. 2019 నాటికి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,30,775 మంది ఓటర్లు ఉన్నారు. 2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన అంబటి రాంబాబు ప్రస్తుత ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో మొదటి నుండి రాజకీయ చైతన్యం పుష్కలంగా ఉంది. ఇక్కడ అభ్యర్థికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. ఎందుకంటే ఫ్రీడమ్ ఫైటర్ వావిలాల గోపాలకృష్ణయ్య ఇక్కడ నుంచే 2 సార్లు ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ 4 సార్లు, ఇండిపెండెంట్స్ 3 సార్లు, సిపిఎం టీడీపీ 2 సార్లు, సిపిఐ వైసీపీ ఒక్కోసారి గెలిచాయి. ఇలా ఇప్పటి వరకు మొత్తం 15 సార్లు ఎన్నికలు జరిగాయి. సత్తెనపల్లి అంటే ఫలానా పార్టీకి కంచుకోట అని చెప్పడానికి కూడా వీల్లేని విధంగా ఉంటుంది ఇక్కడ రాజకీయం. ఇక గత 3 సార్లుగా జరిగిన ఎన్నికల ఫలితాలని విశ్లేషిస్తే 2009లో కాంగ్రెస్ కి చెందిన ఎర్రం వెంకటేశ్వర రెడ్డి, టీడీపీకి చెందిన నిమ్మకాయల రాజనారాయణ మరియు పీఆర్పీకి చెందిన బైరా దిలీప్ చక్రవర్తిలపై పోటీ చేసి 7,147 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2014లో టీడీపీకి చెందిన కోడెల శివప్రసాదరావు, వైసీపీకి చెందిన అంబటి రాంబాబుపై పోటీ చేసి 924 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2019లో వైసీపీకి చెందిన అంబటి రాంబాబు, టీడీపీకి చెందిన కోడెల శివప్రసాదరావు మరియు జేఎస్పీకి చెందిన ఎర్రం వెంకటేశ్వర రెడ్డిపై పోటీ చేసి 20,876 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక ఈసారి రాజకీయాల్లో వైసీపీ తరపున అంబటి రాంబాబు, టీడీపీ తరపున కన్నా లక్ష్మీనారాయణ బరిలోకి దిగారు. రాజకీయాల్లో ఇద్దరు తలపండిన నేతలే. ఇద్దరు ఒకేసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన వాళ్లే. పైగా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్లే. గట్టి వాయిస్ ఉన్న వాళ్ళు. ఇన్నాళ్లు వేర్వేరు చోట్ల నుండి పోటీ చేసిన ఆ ఇద్దరు నేతలు రాబోయే ఎన్నికల్లో ఒకే చోట నుండి బరిలోకి దిగబోతున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో లోకల్ పాలిటిక్స్ హీట్ పెంచుతోంది. ఫైర్ బ్రాండ్ అంబటి రాంబాబుని ఢీకొట్టడం కన్నా వల్ల అవుతుందా? సత్తెనపల్లిలో ఈసారి కనిపించబోయే సీనేంటి? ప్రజాస్వామ్యం వర్ధిల్లాలన్నా, మన జీవితాలు తలరాతలు మారాలన్నా అది కేవలం ఒక్క ఓటుతోనే సాధ్యం. మనం వేసే ఓటు మన భవిష్యత్తును, రాబోయే తరాల మనుగడను నిర్ణయిస్తుంది. అంతేకాదు, మన ఓటుతోనే నవ సమాజం నిర్మితమవుతుంది. ఇంకా దేశ దిశ దశను మారుస్తుంది. ఓటు అనే 2 అక్షరాల పదం దేశ చరిత్రనే మార్చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తుంది. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటే పునాది. దేశ, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది ఈ ఓటే. అలాంటి ఈ ఓటును డబ్బుకు, మద్యానికి అమ్ముకోకుండా భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలి.